బైబిల్‌లో ద్రాక్షావల్లి గురించి చాలా లోతైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. బైబిల్‌లో ద్రాక్ష చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు. అది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధానికి ఒక గొప్ప సాదృశ్యం. నిజమైన ద్రాక్షావల్లి యేసుక్రీస్తు స్వయంగా ఇలా ప్రకటించారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. మనం ఫలించాలంటే ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. కొమ్మలు మరియు ఫలము. కొమ్మ ద్రాక్షావళిలో ఉంటేనే ఫలించగలదు. అలాగే మనం క్రీస్తులో ఉంటేనే ఆత్మీయ ఫలాలను అనగా ప్రేమ, సంతోషము, సమాధానము ఫలించగలము. కత్తిరింపు. ఫలించే ప్రతి కొమ్మ మరి ఎక్కువగా ఫలింపవలెనని తండ్రి దానిని శుద్ధి చేస్తాడు. అంటే మన జీవితంలో అనవసరమైన అలవాట్లను దేవుడు తొలగిస్తాడు. సమృద్ధికి సాదృశ్యం. ఇజ్రాయేలు దేశం యొక్క సమృద్ధికి ద్రాక్ష తోటలే గుర్తు. వేగుల వారు కానాను దేశం నుంచి ఒకే ద్రాక్ష గెలని 2 వ్యక్తులు కావిడితో మోసుకొచ్చారంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సంఖ్యాకాండము 13:23. ద్రాక్షారసము ఆనందము మరియు త్యాగము. బైబిల్లో ద్రాక్షారసము హృదయాన్ని సంతోషపెట్టేదానికి సాదృశ్యం. ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షారసము మన పాప క్షమాపణ కోసం చిందించబడిన యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉంది. దీని నుండి మనకు ఒక సందేశం ఏంటంటే మనం మన సొంత శక్తితో ఏమీ చేయలేం. ద్రాక్ష కొమ్మ ఎలాగైతే మూలమైన చెట్టును జీవాన్ని పొందుకుంటుందో మనం కూడా ప్రార్థన మరియు వాక్యం ద్వారా ప్రతిరోజు యేసుక్రీస్తు నుండి శక్తిని పొందుకోవాలి. బైబిల్ ద్రాక్ష తోట, ద్రాక్షావల్లి మరియు ద్రాక్షారసం అనేవి ఆయన కృపకు, సంబంధానికి మరియు ఆనందానికి గుర్తులుగా ఉన్నాయి. బైబిల్లో ద్రాక్షావల్లి గురించి ధ్యానించేటప్పుడు అంటుకట్టబడటం అనే ముఖ్య ప్రక్రియ ఉంది. కొమ్మ తానంతట తాను జీవించలేదు. అది మూలమైన చెట్టు నుండి జీవాన్ని పొందుకుంటుంది. ఆత్మీయ అర్థం మన ప్రార్థనలో, వాక్యంలో దేవునితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆయనలోని శక్తిభావాన్ని, స్వభావం మనలో ప్రవహిస్తాయి. స్వనీతి లేదా స్వశక్తి ద్వారా ఏమీ సాధించలేం. కత్తిరింపు ప్రక్రియ. ద్రాక్ష తోటలో ఫలించే కొమ్మలను వ్యవసాయకుడు కత్తిరిస్తాడు. ఇది చూడటానికి నొప్పిగా అనిపించినా అది చెట్టుకు మేలు కోసమే. మన జీవితంలో దేవునికి ఇష్టం లేని అలవాట్లు, ఆలోచనలు లేదా బంధాలు మనం కొన్నిసార్లు కష్టాల ద్వారా కత్తిరిస్తాడు. ఇది మనం ఇంకా సమృద్ధిగా ఫలించడానికి. ఆయన చేసే శుద్ధీకరణ పడిపోవడానికి కాదు. ద్రాక్ష గెలలు ఐక్యతకు సాదృశ్యం. ద్రాక్ష పండ్లు ఎప్పుడు ఒంటరిగా పెరగవు. అవి ఒక గెలగా కలిసి ఉంటాయి. ఆత్మీయ అర్థం. ఇది క్రైస్తవ ఐక్యతకు లేదా సంఘానికి సాదృశ్యం. ఒక విశ్వాసి ఒంటరిగా ఉండటం కంటే సంఘం అనే గెలలో కలిసి ఉన్నప్పుడే ఆత్మీయ రక్షణ మరియు ఎదుగుదల ఉంటుంది. ద్రాక్షారసము నిబంధన. యేసు తన మొదటి అద్భుతాన్ని ద్రాక్షారసంతోనే ప్రారంభించారు. ఇది దేవుడు మన జీవితాల్లో వెలితిని తీర్చి ఆనందాన్ని నింపుతారని సూచిస్తుంది. ప్రభురాత్రి భోజనం. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని యేసు ద్రాక్షారసాన్ని పంచుతూ చెప్పారు. ద్రాక్ష పండు నలగగొట్టబడితేనే రసం వస్తుంది. అలాగే మన కోసం నలగగొట్టబడి తన రక్తాన్ని చిందించారు. ద్రాక్షవల్లి ధ్యానం నుండి ఒక సారాంశం. స్థితి, శుద్ధి, లక్ష్యం. స్థితి, మనం ఆయనలో ఉండాలి. శుద్ధి, కత్తిరింపుకు లోపడాలి. లక్ష్యం, ఎక్కువ ఫలించాలి. ద్రాక్ష పండ్లు మరియు ద్రాక్ష తోటలకు సంబంధించి ఎంతో లోతైన ఆత్మీయమైన ప్రాముఖ్యత ఉంది. దైవిక సంబంధానికి సాదృశ్యం.
కానాను దేశాన్ని వేగులవారు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక గెలను మోసుకొచ్చారు. ఆ గెలను ఒక కర్ర తగిలించి 2 మనుషులు మోయాల్సి వచ్చింది.